హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు ఒక జీవితంలో అనేక కార్యాలను మనం ధ్యానిస్తున్నాం. కానాన్ దేశంలో కరువు వచ్చింది. ఎగిప్తు దేశంలో ఆహారం ఉందని ఎరిగి యాకోబు తన కుమారులను పంపిస్తున్నాడు. కానాన్ ఆశీర్వదించబడిన దేశం, కానాన్ వాగ్దానపు దేశం. కానీ అక్కడ కరువు, కానీ ఎగిప్తు దేశంలో ఏమో సమృద్ధి. నాకు ఒక మాట అర్థం కాల, కానీ నేను అనుకుంటున్నాను ఇలాగ, యేసేపుని ఎప్పుడైతే కానాన్ నుంచి పంపించేశారో యేసేపుతో పాటు దేవుడు కూడా వచ్చేసాడో ఏమో. అందుకే కానాన్లో కరువు, ఎగిప్తులో సమృద్ధి. దేవునామానికి మహిమ కలుగును గాక. కొంతమంది వాళ్ళ పిల్లలను బయటికి పంపించేస్తే వాళ్ళ తల్లిదండ్రులు, నా పిల్లల్ని పంపించిన తర్వాత నేనెందుకు ఇక్కడ అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాగే దేవుడు నిన్ను పంపించిన తర్వాత నేనెందుకుడా ఇక్కడ, నేను నీతో పాటు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను. ఆమె సరెచాలలో ఉన్నప్పుడు ఉన్నాడు, పొర్తిబారి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాడు, ప్రతి చోటులో యోసేపుతో ఉన్నాడు. అందుకే ఆ ఎగిప్తు దేశంలో ఉన్నతమైన ఆశీర్వాదం. ఈరోజు నీ కుటుంబంలో కరువు రావడానికి కారణం దర్శనం పొందిన, ప్రార్థించే, నీకు ఆశీర్వాదంగా ఉండే తల్లిని నువ్వు వదిలేసావు కదా. ఆమెన్. ఈరోజు నువ్వు సులకనగా చూస్తున్నావు చూడు, ఎవరికి తెలుసు ఈరోజు నీవందరం బాగుండడానికి కారణం మీ తల్లిగారు ఒక్క ప్రార్థన. నా తమ్ముడు ఎప్పుడు పరిచర్య అని వెళ్ళిపోతున్నాడు, ఆమెన్, ఏ పనికి సరిగా వెళ్ళడు అని అనుకుంటున్నావే, ఈరోజు ఆయన పరిచర్యకు వెళ్ళటం బట్టియే ఈరోజు కుటుంబీకులైన మీ అందరినీ దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టి ఉన్నాడు. తమ్ముడు, ప్రార్థించే తల్లిని నువ్వు సులకనగా చూడవద్దు. ఏనాడు పంపించేయడానికి ఆమెన్ సిద్ధపడబాకు. ఈరోజు మీరు మీ కుటుంబం ఇలాగ ఉన్నారంటే వాళ్ళొక్క ప్రార్థన, ఆమెన్, వాళ్ళొక్క ఆమెన్ దేవుని కొరకు వాళ్ళు నిలవబడిన దాన్ని బట్టియే ఈరోజు మీ సందతి అంతా ఇంత ఆశీర్వాదంగా ఉంది. కానీ యాకోబు యొక్క సహోదరులు ఆ విషయాన్ని గుర్తించలేదు. యేసేపును పంపించగానే కానాన్లో కరువు, కానీ ఒక్క యేసేపును దేవుడు బ్లెస్ చేసి ఎగిప్తు దేశం అంతటిని ఆశీర్వాదముగా దేవుడు మార్చగలిగితే ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ బిజినెస్ని, నిన్ను బట్టి నీ తరాన్ని దేవుడు బ్లెస్సింగ్గా మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబానికి నీవే యేసేపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఎవరెల్లా ఇంకా భక్తిగా దేవుని కొరకు పరిచర్య చేస్తున్నారా, ఒకటి నీ వలన ఆయన సహాయాన్ని చేయి. ఆమెన్. వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనాన్ని విశ్వసించు, సహకరించు, నిలవబడు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబోయే దినంలో వాళ్ళ ద్వారా నీవు ఉన్నతమైన స్థాయిలో మీరు మీ కుటుంబం ఉండబోతున్నారు. యేసేపుని దేవుడు ఉన్నతంగా హెచ్చించి తన కుటుంబానికి మాత్రం కాదు, ఎగిప్తు దేశానికే. అందరం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా? యేసేపు గురించి. యేసేపు ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అందరూ, అయ్యా ఫరో మాకు సహాయం చేయండి. ఫరో అన్నాడు, ఆ చేతులు ఏమి లేవు, యేసేపు చేతులు అని. ఈరోజు సహోదరులు ఆమెన్ యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెన్ ఏమనుకుని ఉంటారు చెప్పండి? అయ్యో, ఇలాంటి సహోదరుడిని మనం వదిలేసామే. ఈరోజు ఒకవేళ ఇంతవరకు జరగలేదంటే ఇప్పుడు నుంచి జాగ్రత్త పడు, ఇప్పుడు నుంచి జాగ్రత్త పడు. నీ తల్లిని గణపరచు, నీ సహోదరుడిని గణపరచు. నీవు వాళ్ళకి సహాయంగా ఉండు. వాళ్ళ జీవితంలో మా నాన్న ప్రయాసపడుతున్నాడు, ఎప్పుడు ప్రార్థన వెళ్తా ఉంటాడు, వీళ్ళకి పని లేదనుకున్నావో ఏమో. తమ్ముడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఈరోజు వాళ్ళు పరిచర్య చేయటం బట్టి నిన్ను విదేశాల్లో దేవుడు సెటిల్ చేశాడు. ఆమెన్. ఆమెన్. రాబోయే దినములో నీవు నీ సందతి ఇలాగే కొనసాగించబడాలంటే నీవు కూడా ఈ సాకుతో దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాం నా మాటకు లోబట్టాడు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు దేవుని మాటకు లోబడుతున్నప్పుడు నీవు, నీ తరము, నీ సందతి ఆశీర్వదించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు బ్లెస్సింగ్ గా మారాడు. కరువు అందా ఒక్క యేసేపు ద్వారా ఆశీర్వాదంగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మిమ్మలను అలాగే యోసేపు లాగానే దేవుడు మిమ్మలను వాడుకొనును గాక. దేవుడు నన్ను దీవించును గాక. ఆమేన్.